నన్ను కొడుతున్నానంటే ఇల్లు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, మైకులు పెట్టుకోతాను. ఏమండి ఆయన అద్దెంటికి అంత ప్రేమ ఎందుకు పెంచుకున్నారు మీరు? ఇది అద్దిల్లే కావచ్చే. 3 సంవత్సరాల క్రితం మన డాక్టరు పిల్లలు పుట్టరు అన్నాను. ఇంటికి వచ్చామా లేదు, బంగారు లాంటి కొడుకు పుట్టాడు. తర్వాత నాకు ఉద్యోగంలో చాలా బిజీ. ఇదంతా పైవాడి దయ్యా. పక్కోడి దయ్యా ఏంటి పక్క దేవుడు ఉన్నాడుక, ఆ దేవుని దయ్యా అని చెప్తున్నాను అనమాట. ఏమే మన అబ్బాయి పుట్టు ఎక్కడ పెడితే అక్కడ పడే, మాకు ఒక చోట పెట్టు. ఈయనొకరు మరి ఎత్తి పెడతానులేండి. ఏంటండి కార్తీక్ గారు మన ఇంటికి మా ఇంటికి వచ్చారు? ఏం లేదు సార్, ఆగండి, ఎత్తుకుతున్నానుగా. ఏం ఎత్తుకుంటున్నారండి? ఆగండి సార్, ఎత్తుకుతున్నాను కదా. ఏమే పక్క ఇంటి కార్తీక్ మన ఇంటికి ఎందుకు వచ్చాడే? అబ్బాయి ఏదో పోగొట్టుకున్నట్టున్నాడు, వెతుక్కుంటున్నాడు. మీరు మరి సార్ ఒకసారి కాలు ఎత్తండి, ఫోటో తీసుకుంటా. కాలు ఎత్తి ఫోటో తీసుకుంటాం ఏందయ్యా? అబ్బో మీ చేతిలో ఉందా? ఇటీయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది మా అబ్బాయి ఫోటో. ఇది మీ అబ్బాయి ఫోటో కాదు సార్, నా చిన్నప్పటి ఫోటో. చిన్నప్పుడు పుట్టావా? దానా బంగారం ఇంట, అదే కళ్ళు, అదే ముక్కు. అవును మా అబ్బాయి లాగే ఉన్నాడు. కాదు, ఇది నా ఫోటో అండి, నా చిన్నప్పటి ఫోటో. చిన్నప్పుడే ఏమే బాబా ఏంటండి, ఏమైంది మళ్ళీ? పక్కింటి అతను మన కొడుకు పోలుగా ఉన్నాడు. ఏంటి అబ్బా మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారండి. కానీ పక్కింట్లోనే ఉంటారేంది నాకు తెలియదే. ఉండకూడదా? ఉండొచ్చు బాగా ఉండొచ్చు. అవును సార్, మీ ఛాన్స్ కాకపోతే ఉండరా? పక్కింటో కూడా ఉంటారు. ఎందుకు ఉండరు? ఉంటారు. నాన్న పాలు తాగున్నాను. నాకు వద్దు నాన్న పాలు. నాన్న పాలు తాగున్నానా? పాలు ఇష్టం లేదు నాన్న, నాకు కోపం వస్తుంది. ఏమే మళ్ళీ ఏమైందండి? ఏంది పక్కింటి అతను అట్టనే కొట్టుకుంటున్నా, మన కొడుకు అట్టనే కొట్టుకుంటున్నా. ఏంది కదా కొత్తగా అనుమానం జబ్బు వచ్చిందా మీకేమన్నా? ఆయన పిల్లోడు పుట్టినరోజు ఈ రోజు, అది మర్చిపోయారు. వేరే విషయాలన్నీ మాట్లాడుతున్నారు మీరు. అవును కదా, వెల్కమ్ రోజు కదా. నానా నీకోసం 1000 రూపాయలు పెట్టి బట్టలు తీసుకొని వచ్చా. వసంత గారు, కార్తిక్ గారు, ఈ రోజు బాబు బర్త్డే కదండి? అవునండి కార్తిక్ గారు. నాన్న బంగారం ఇట్రా నాన్న. హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ బర్త్డే. ఇలానే నిండు నూరేళ్ళు చక్కగా ఉండాలి నాన్న. 20,000 పెట్టుకోండి నా కొత్త బట్టలు. ఏంది 20,000 పెట్టి బట్టలు తీసుకొని వచ్చారు? ఏంటి కదా? మీరు తేరు తెచ్చిన వాళ్ళు కూడా తేనివ్వరు. ఎలాగో మీరు చేయని పనులన్నీ చేస్తున్నాడుగా. నా కొడుకు ఏ బట్టలు నచ్చాయో, ఏ బట్టలు ఇవ్వాలో మాకు తెలుసు. ఇటు ఈ బట్టలు కావాలా, ఈ బట్టలు కావాలా? అంకుల్ తెచ్చిన బట్టలు వేసుకుంటానా? మా బంగారమే, మా బంగారం. అన్ని నాలాగే రిచ్ ఆలోచనలు. సేమ్ మా నాన్నగారు లా ఉంటావు. నున్నగా ఇటు దూకోవాలన్నమాట. నువ్వు దుమ్ముకొని ఇక్కడ పొట్టు పెట్టుకుంటే సేమ్ మా నాన్నగారు లా ఉంటావు. ఏంటి ఈడు బుద్ధులే వచ్చినాయి అంటున్నా, నాన్న బుద్ధులు కోతున్నాయి. ఏంటి కదా? ఏం లేదండి, ఈయన నాన్నగారు ఈయన చిన్నప్పుడు పోయారనమాట. మన బాబులు వాళ్ళ బాబుని చూసుకుంటారు. ఇవన్నీ నీకెలా తెలుసు? అనుమానిస్తున్నారా? కొత్తగా అనుమానం ఒకటి స్టార్ట్ చేస్తారా మీరు? అంటే మీరు ఇంట్లో లేనప్పుడు ఆయన కలిసి కార్తో షికార్కి వెళ్తా అనుకుంటున్నారా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. ఇంకొకసారి నన్ను అనుమానించారంటే గేట తిరిగేస్తాను జాగ్రత్త. ఇప్పుడు నేనేమన్నా, నేను అంత సీరియస్ గా వెళ్ళింది. సాయంత్రం నీకు పెద్ద కేక్ తెస్తాను, కేక్ కట్ చేద్దు కానీ సరేనా? అంత కేక్ తేవాలా, అంత చిన్న కేక్ కావాలా? మా కొడుకు మా ఇష్టం వచ్చినట్టు తెలుసుకుంటాం. వెళ్ళండి. మీకు ఇగో డబ్బులు ఇబ్బంది అయితే నన్ను అడగండి. ఎంత డబ్బులు కావాలా? మాకేం అవసరం లేదు, మా డబ్బులు మాకున్నాయి, మేము తీసుకుంటాం. వెళ్ళి ఆడుకోనా? బాబు ఏమైంది? దెబ్బ తగిలిందా? వస్తే వసంత, నీకెన్నిసార్లు చెప్పాలి బాబుకి ఇలా చూసుకోవాలని? ఏం జరుగుతుంది? అలా ఆడుకోవద్దు నాన్న, నీకు పెద్ద కారు కొనిపిస్తా, కారు మీద బియ్యని ఆడుకో. వసంత గారు, బాబు జాగ్రత్త. జాగ్రత్త. ఈ మధ్య కార్తీక్ ఎక్కువ చేస్తున్నాం. మీ ఇంట్లో ఉండు. ఎంతసేపు పక్క ఇంట్లో చూడమాక. పొద్దున ఇడ్లీ వండావు కదా, తీసుకురా తినిపిద్దాం. నేను పెడతానుగా, నా చేత్తనే పెట్టాలి. నాకు ఇడ్లీ ఇష్టం ఉండదు, నాకు మసాలా దోశ ఇష్టం. నాకు మసాలా దోశ కావాలి. కార్తీక్, నీకు బాబుకి మసాలా దోశ ఇష్టం అని చెప్పేసి మసాలా దోశ తీసుకుంటాను.
ఏం జరుగుతుంది? మీరంతా ఫ్యామిలీ లాగా ఒకరు నోట్లో తినండి, నేను వెళ్ళి మైత్రవనంలో వెళ్ళి ఆడుకుంటా ఉంటా. మసాలా దోశ బాగుందని తింటున్నానండి, పక్కింటి వాళ్ళు రావద్దా, తినొద్దా? ఆయన తింటే తప్పేంటండి? ఏదైనా తింటే నేను తినాలి, ఏది ఆడ వచ్చి నోట్లో పెడతాం. ఇది నాన్న నంగారం వెళ్ళి కిందకి వెళ్ళి ఆడుకోపో. నేను ఆడుకోను, నేను అంకుల్తోనే ఆడుకుంటా. నేను చెప్తున్నా కిందకి వెళ్ళి అటు వెళ్ళి ఆడుకో, ఇటు మాత్రం వెళ్ళావా బాగుండదు. నేను అంకుల్తోనే ఆడుకుంటాను. చెప్తే అనవరా? చెప్తే అనవా? నిన్న పిల్లని పట్టుకొని కొడతావా? కొడతావా? అవునా? నన్ను కొడతానికి నా కొడుకు నేను తిట్టుకుంటాను, బొచ్చుకించాను, తినిపించుకుంటాను, చంపుకుంటాను. నువ్వు ఎవరయ్యా మాట్లాడతాను? ఎవడు కొడుకు అయితే రా, కొడుకు కొడుకే. ఏందే కొడుకు కొడుకు అంటున్నాడు? ఎవరు కొడుకైనా కొడుకు కొడుకే కదండి. అవును అవును. చిన్న పిల్లని పట్టుకొని ఎలా కొడతావు? పాపం కంది పెంచు ఇక్కడ కందిపోయింది లేకపోతే వాసిపోయితే ఇంకేమైనా అయితేయా? మా కొడుకు నా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా. అడగతాను నువ్వెవరు? ఎవరైతే ఏంటయ్యా? పక్కింటోని అయితే అడగకూడదా? అరే రారా ఇట్లా. అసలు కొడుకుని ఎలా పెంచాలో తెలుసా నీకు? ఎలా పెంచాలో మాకు తెలియదు, వచ్చి చూపిస్తున్నారు. నేను ఇప్పుడు చూపిస్తా చూడు. అరే మన ఇంటికి పోదాం పదా, మనం ప్రశాంతంగా బతుకుదాం. ఎలా పెంచాలో వాడు తీసుకెళ్తున్నా. ఏంటి కదా? నీకెలాగో పెంచడం చేత కాదు, పెంచే వాళ్ళనే పెంచనివ్వు నువ్వు. నేను కూడా వెళ్తున్నా. నువ్వు ఎక్కడికి వెళ్ళేది? నా కోడికి ఎక్కడ నేను ఎక్కడ ఉంటే ఇక్కడ నేను చెక్కపచ్చం చేయనా? ఏదైనా కానీ పక్క ఇంటి ఫ్యామిలీ ఉన్నా అనుకో, వాళ్ళు వీళ్ళు చూసుకొని ఉంటారు. లేకపోతే అల్లీలు అటు ఇటు వస్తా ఉంటారు, చూస్తా ఉంటారు, పని పాట లేకుండా. ఇప్పుడు బాగుంటారుగా ఉంటారా, మాట్లాడదాం చూస్తా ఉంటారు. వీడేం చెప్పాలో మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. వీడేం చెప్పాడంటే ఈసారైనా రెంట్ తీసుకునేటప్పుడు ఇంటి పక్కన ఇంటి ముందర ఎవరెవరు ఉన్నారో చూసుకొని తీసుకుంటా అని చెప్పాడు. అంతే కదా? అక్కడ నేనే ప్రాంప్టింగ్ చెప్పి, ఇక్కడ నేనే ప్రాంప్టింగ్ చెప్పి, ఎక్కడ దొరికారో నాకు. కాదు నిన్న ఎందుకు రాలే? మా అక్క నీళ్ళు పోసుకున్నా సార్. ఓకే వెళ్ళు. నువ్వెందుకు రాలే? మన్న నీళ్ళు పోసుకుని సార్. నైస్ వెళ్ళు. అటెండెన్స్ బుక్ చేదురా? మేము ఇద్దరం తీసుకొస్తాం. నువ్వు అటెండెన్స్ అయ్యి నేను సార్ వస్తుందో చూసుకుంటా. ఓకేనా? రాజు నిన్న వచ్చినావు నువ్వు? వచ్చినా సార్. అరే మొన్న వచ్చినావు? అవును సార్. అరే సండే కూడా వచ్చిరు మీరు? రేపు కూడా వచ్చిర్రా మీరు? నమస్తే సార్, మురారి మా నాన్నగారు. బాబు ఈ మైక్ తీసే, నేను స్కిట్ చేయను. ఏంటి అలాగే వెళ్ళిపోతావు ఏంటి నువ్వు? నా పార్టీకి నేను హాలిడేస్ వచ్చాయని చెప్పేసి మా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతుంటే వచ్చి పెద్ద క్యారెక్టర్ ఇస్తా అని చెప్పేసి వృద్ధ క్యారెక్టర్ ఇస్తావా? ఏ క్యారెక్టర్ అన్నది కాదురా, క్యారెక్టర్ ఇచ్చామా లేదా? ఇప్పుడు చూడు మా టీంలో ఎంతో మందికి ఎన్ని క్యారెక్టర్లు ఇస్తున్నాను. క్యారెక్టర్ బాగానే ఇచ్చాడులేండి, క్యాష్ ఇవ్వలేదని ఏడుస్తున్నారు పాపం. అసలు మగవాళ్ళు కనిపిస్తే అసలు చూడమండి. పద్ధతికి పట్టు చీర కడితే మా అక్క, సంస్కారానికి సిల్క్ చీర కడితే నేను, కట్టుబాట్లకి కాటన్ చీర కడితే నేను. మొన్న సుబ్బారావు వచ్చి కొట్టాడట నిన్ను. మనం కొత్త ఇల్లు కట్టుకుంటే ఏమని పెడతాం? వెల్కమ్ అని పెడతాం. అలా భార్య జాకెట్ కూడా వెనకాల నేను వెల్కమ్ అని పెట్టా. ఆమె నడుస్తా అంటే అందరూ వాళ్ళ ఇంటికి వస్తారంట, అందుకని వాడు వచ్చి నన్ను కొట్టిండు. మేడం నా భార్య, నేను అమెరికాకి వెళ్ళినప్పుడు దీన్ని చేసుకొచ్చుకున్నాను అన్నమాట. అవునే, మీ దేశంలో కుర్రాలు లేనట్టు నన్ను ఎందుకు చేసుకున్నావు? అక్కడ అందరు అయిపోయారు డార్లింగ్. వాట్ పాలోడు వస్తాడు, పాలు పట్టుకో. మా ఫారిన్ లో అయితే బఫెల్లో మిల్క్ ఇస్తాయి, ఇక్కడ బాయ్స్ మిల్క్ ఇస్తారు. వాడు బఫెల్లో మిల్క్ తీసుకొచ్చి నీకు పోస్తాడు. యు పుట్టింగ్ హార్ట్ ప్రాబ్లం. ఓ మై గాడ్, సైడ్ ముసలోడు గుండె నొప్పి నోట్లో నోరెట్టి ఊదిందండి. మీ గుండె లేదా? నేను అసలు తగ్గకూడదు. గుండె నొప్పి. అక్కర్లేదు. ఐ విల్ ట్రీట్మెంట్ దిస్ వేలో. నిన్న సిరితో గొడవ ఏంటండి? టిఫిన్ చేసే టైంకి ఎవరైనా వస్తే ఏమంటావు? టిఫిన్ చేదురు రండి అంటాం. మధ్యాహ్నం లంచ్ చేసే టైంకి ఎవరైనా వస్తే ఏమంటావు? ఫోన్ చేదురు రండి అంటాం. రాత్రి పడుకునే టైంకి వచ్చింది, పడుకుందాం రండి అంటాను. అదే అన్నాడు కొట్టింది. ఉత్తరంబున ఊరిని విడిచిది, పల్లెల పురములు పట్టణంబులు, కోటలు దాటితి, మేడలు దాటితి, అడుగులు దాటితి, అన్నీ దాటితి. బటను వేలుతో నెత్తురు చిందగ విభూషించిన ఆకాశానికి జోతలు చెప్పుతూ చెలగుచు చెడ వస్త్రంబులు కట్టితి. మండలంబుగా మారిన పెమ్మట భైరవుడ ఈ శత్రుని చంపగా చూడనెవ్వరు చూసితిలింగం, నిరుపదేశమగు నిశ్చితలింగం, ఆదిపురమగు ఐక్యలింగం శివ.